Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. లాస్ట్ వీక్ అంతా కూడా చాలా స్లోగా డల్గా అనిపించింది. ఎక్కువ యాక్టివ్గా అయితే లేను. కానీ బ్యాక్ టు రొటీన్ వచ్చేయాలి. నేను వీక్గా ఉన్నా, స్లోగా ఉన్నా, ఇల్లంతా చాలా స్లోగా ఏంటో కెయాటిక్గా అనిపిస్తుంది అనమాట. ఎక్కడ పనులు అక్కడే ఉంటాయి. సరిగ్గా కుక్ చేయలేకపోవచ్చు, లేదా ఇంట్లో ఆర్గనైజ్డ్గా ఉండలేకపోవచ్చు. ఒక్కొక్కసారి అది అనిపిస్తుంది. మన లోగా ఫీల్ అయినా మళ్ళీ బ్యాక్ ఎనర్జెటిక్గా రావాలి. ఎందుకంటే మనమేనండి చాలా స్ట్రెంగ్త్ని ఇచ్చేదన్నమాట ఇంట్లో. ఎవరు అవునన్నా కాదన్నా సరే ఇంటికి కళ తెచ్చేది మనమే కదా. అప్స్ అండ్ డౌన్స్ అందరికీ ఉంటాయి. మన లోగా ఉన్నప్పుడు ప్రతిరోజు ఇట్లా బాధపడుతూ కూర్చుంటే ఇల్లంతా కూడా చాలా బోసిపోయినట్టు డల్గా అనిపిస్తుంది. సో మనం ఎనర్జెటిక్గా ఉంటే ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటారు. ఈ వీక్ని చాలా ఎనర్జెటిక్గా స్టార్ట్ చేద్దాము అని చెప్పి కొంచెం మీకు మోటివేషన్ ఇస్తున్నాను. అండ్ నేను కూడా మీకు చెప్పడం వల్ల చాలా మోటివేటింగ్గా ఫీల్ అవుతాను. ఇవాళ నువ్వుల లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను. నువ్వుల లడ్డు షార్ట్లో పోస్ట్ చేసినప్పుడు మన వ్యూవర్ రెసిపీ అడిగారు. రెసిపీని క్విక్గా చెప్పేస్తానండి. నువ్వులు, అవిసె గింజలు తీసుకున్నాను. నువ్వులేమో 1 కప్ అయితే, అవిసె గింజలు 1/4 కప్పు చాలు. అవిసె గింజలు బాగా చేదుగా ఉంటాయి. ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. వేడిగా ఉన్నప్పుడే బెల్లం పొడి కానీ, బెల్లం గడ్డని చెక్కి కానీ నువ్వుల్లో వేసేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. ఒక 1 మినిట్ పాటు అట్లా గ్రైండ్ చేస్తూ ఉంటే నువ్వుల్లోంచి ఆయిల్ వస్తుందండి. అప్పుడు తీసి ఒక తాంబూలం పళ్ళెంలో పెట్టేసుకొని వేడిగా ఉన్నప్పుడే ఉండలు చుట్టేసుకోవాలి. చల్లబడితే పొడి పొడిగా రాలిపోతుంది అనమాట. ఈ నువ్వుల లడ్డూలు చక్కగా 1 వీక్ బయట పెట్టేసుకోవచ్చు, లేదంటే 2 వీక్స్ ఆర్ ఇంకా ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం కన్జ్యూమ్ చేయొచ్చు. చాలా హెల్దీ అండి. సాటర్డే అయితే అసలు గ్యాప్ ఇవ్వకుండా ఒకదాని తర్వాత ఒకటి చేస్తా అండి. నువ్వుల లడ్డూలు చేసిన తర్వాత వింటర్ కదా అని చెప్పి యాపిల్ క్రిస్ప్ చేశాను. యాపిల్ పై అండ్ యాపిల్ క్రిస్ప్ వింటర్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. దీని డీటెయిల్ రెసిపీ అయితే నేను నా వేరే ఛానల్ ఉందండి, అదంత యాక్టివ్ లేదు, కానీ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. క్విక్గా రెసిపీ చెప్తా అండి. ఇప్పుడు ఈ రెసిపీకి గ్రీన్ యాపిల్స్ అయితే చాలా బాగుంటాయి. నా దగ్గర రెడ్ యాపిల్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి అవి వాడేశాను. యాపిల్స్ని చక్కగా పీల్ చేసేసి ఇలా స్లైసెస్ సన్నగా కట్ చేసుకోవాలి. అందులోనే సిన్నమన్ పౌడర్, పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ బ్రౌన్ షుగర్ యాడ్ చేయాలి. మన వైట్ షుగర్ యాడ్ చేస్తే దీనికి అంత టేస్ట్ రాదు. ఇది మొత్తం టేస్ట్ వచ్చేదే ఆ బ్రౌన్ షుగర్ వలన. అండ్ ఓట్స్ కూడా వేస్తాం కదా, ఓట్స్ అండ్ బ్రౌన్ షుగర్, బటర్, ఈ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. అండ్ బ్రౌన్ షుగర్ వలన ఏంటంటే కొంచెం ఆ పాకంలాగా వస్తుంది అనమాట. ఇది ఒక్కటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, బ్రౌన్ షుగర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్. యాపిల్స్ నల్లబడకుండా అంటే కలర్ మారకుండా కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ లెమన్ సరిపోతుంది. పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తే ఫ్లేవర్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట, మంచి టేస్ట్ వస్తుంది. ఈవెన్ మనం ఓట్స్ ఫ్లవర్ కూడా వేస్తామండి పించ్ ఆఫ్ సాల్ట్, దీనికి కూడా కొద్దిగా సరిపోతుంది. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని కొంచెం బటర్ యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఫ్రూట్లో బటర్ ఏంటి అని అనుకోవచ్చండి, కానీ ఇవి కుక్ అయ్యి చక్కగా ఒక మంచి స్టిక్కీ కన్సిస్టెన్సీ రావాలి అని అంటే షుగర్, బటర్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. బేకింగ్కి బటర్ లేకపోతే ఏదో ఎండిపోయినట్టు బ్లాండ్గా అనిపిస్తుంది. ఒరిజినల్ రెసిపీలో రోల్డ్ ఓట్స్ యాడ్ చేస్తారు. నా దగ్గర అవి లేవని చెప్పి ఇన్స్టెంట్ ఓట్స్ యాడ్ చేస్తాను. పిండి కూడా కొంచెం మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకోవాలి. అసలు అది కూడా నేను ఇవాళ వేయలేదండి. జస్ట్ ఇన్స్టెంట్ ఓట్స్, షుగర్, సిన్నమన్ అండ్ కొద్దిగా బటర్ ఇంతవరకు యాడ్ చేశాను. ఒరిజినల్ రెసిపీ మాత్రం నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను అని చెప్పాను కదా, సో మీరు అందులో చెక్ చేయొచ్చు. ఇన్స్టెంట్ ఓట్స్లో బ్రౌన్ షుగర్, సిన్నమన్, బటర్ ఇవన్నీ యాడ్ చేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పల్స్ చేసుకోవాలి. అలా చేస్తే కొంచెం కోర్స్గా గ్రైండ్ అవుతుంది. అండ్ మనం బేక్ చేసినప్పుడు ఇలా కొంచెం గడ్డలుగా అట్లా వచ్చి యాపిల్ క్రిస్ప్ లాగా, అంటే కొంచెం పైన క్రిస్పీ లాగా లోపల మెత్తగా అట్లా అవుతుందన్నమాట. దీనికి రోల్డ్ ఓట్స్ యాడ్ చేస్తే డిఫరెంట్ టెక్స్చర్ వస్తుంది, ఇన్స్టెంట్ ఓట్స్ యాడ్ చేస్తే డిఫరెంట్ టెక్స్చర్ వస్తుంది. మళ్ళీ ఫుల్ స్పీడ్ తోటి గ్రైండ్ చేయొద్దండి. అలా చేసాము అని అంటే పౌడర్ అయిపోతుంది అనమాట. ఆ పౌడర్ అయితే మళ్ళీ యాపిల్ క్రిస్ప్కి అంత బాగోదు టెక్స్చర్. ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఓట్స్ని యాపిల్స్ మీద ఇలా ఫుల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం గ్యాప్స్ ఇస్తూ ఉంటే లోపల యాపిల్ జ్యూస్ అది వస్తుంది కదండి, యాపిల్స్ కుక్ అయిన తర్వాత అదంతా పైకి వచ్చి కొంచెం ఆ ఓట్స్ ఫ్లవర్కి స్టిక్ అవుతుంది. సో అలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఫస్ట్ అవన్నీ హీట్ చేసుకోవాలి. టాప్ అండ్ బాటమ్ రాడ్స్ హీట్ అయ్యే సెట్టింగ్ పెట్టుకొని 180 degrees సెంటిగ్రేడ్లో 5 minutes పాటు ప్రీ హీట్ చేసుకోవాలి.
ఆ తర్వాత 180 సెంటీగ్రేడ్లో అవెన్ సెట్ చేసుకొని టాప్ అండ్ బాటమ్ రాడ్స్ హీట్ అయ్యే ఆప్షన్ పెట్టుకొని 40 to 45 మినిట్స్ పాటు బేక్ చేయాలి. యాపిల్ క్రిస్ప్ని అంటే ఆ డిష్ని బోటంలో సెట్ చేసుకోండి సో దట్ యాపిల్స్ త్వరగా కుక్ అవుతాయి. నేను సెంటర్లో ప్లేస్ చేయడం వలన నాకు బాగా లేట్ అయింది, ఎందుకంటే నేను దగ్గరగా 6 యాపిల్స్ యూజ్ చేశాను అనమాట ఈ డిష్ ప్రిపేర్ చేయడానికి. నేను నెక్స్ట్ యాపిల్ పై ప్రిపేర్ చేయాలండి. యాపిల్ పై ప్రిపేర్ చేయాలి అంటే నాకు దానికి తగ్గట్టు డిష్ కనిపించట్లేదు. అంటే గ్లాస్వేర్లోనే రకరకాలు వస్తాయి, బట్ నాకు నచ్చిందైతే అంత సైజ్ అది దొరకట్లేదు అనమాట. సో నెక్స్ట్ ఆ డిష్ దొరికినప్పుడైతే యాపిల్ పై ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను. యాపిల్ క్రిస్ప్ అండ్ యాపిల్ పై విత్ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. ప్రస్తుతం నా దగ్గర ఐస్ క్రీమ్ లేదు, అందుకని జస్ట్ ఇలా సర్వ్ చేస్తాను. యాపిల్ క్రిస్ప్ని ఓవెన్లో పెట్టి ఒక పని చేశాను అనమాట. ఏంటంటే హెన్నాని రాత్రి నానబెట్టేసి ఉంచాను. మినిమం 8 to 10 hours సోక్ చేసి ఉంచితే చక్కగా రెడ్ కలర్ వస్తుంది, గ్రే హెయిర్స్ అన్నీ కవర్ చేసుకోవచ్చు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మనం దాని మీద ఇండిగో పౌడర్ అప్లై చేస్తే మళ్ళీ బ్లాక్గా టర్న్ అవుతుంది. సో ఇది కూడా అందరికీ తెలుసు. హెన్నా అండ్ ఇండిగో పౌడర్ రెండు కలిపేసి హెయిర్కి అప్లై చేస్తే బ్లాక్ అవుతుందేమో అన్న ఆశతోటి అదే పని చేశాను. యాక్చువల్లీ నేను కొన్ని వీడియోస్ కూడా చూసాను అనమాట దీనికి సంబంధించి. వాళ్ళకి అంత సక్సెస్ అవ్వలేదు అనే చెప్తున్నారు. 2 స్టెప్ ప్రాసెస్లో బాగా సక్సీడ్ అయ్యాను అని అన్నారు అనమాట కొంతమంది. అంటే ఫస్ట్ హెన్నా పెట్టేసి వాష్ చేసుకొని ఒక 2 days ఆగి మళ్ళీ ఇండిగో పౌడర్ అప్లై చేస్తే అప్పుడు వాళ్ళకి ఆ ఆరెంజ్ కలర్ అనేది కవర్ అయిపోయి లైక్ న్యాచురల్ బ్లాక్ కలర్లోకి టర్న్ అయింది హెయిర్. 2 స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వకుండా సింగిల్ స్టెప్లోనే హెన్నా అండ్ ఇండిగో పౌడర్ రెండు కలిపేసి తలకు అప్లై చేస్తే మాత్రం అసలు మనకి రిజల్ట్ అనేది ఉండదండి. ఆల్రెడీ ఆ వీడియోలో వాళ్ళకి రిజల్ట్ రాకపోయినా నేను ఎందుకు ట్రై చేశాను అంటే ఏమో నాకు వస్తుందేమోనని ఒక చిన్న ఆశ అనమాట. బట్ నేనైతే ఫెయిల్ అయ్యాను అందులో. అసలు కలర్ రాలేదు. బట్ చేశాను కాబట్టి మీకు జస్ట్ చూపిస్తున్నా ఎలా చేశాను అని. ద బెస్ట్ థింగ్ ఈజ్ 2 స్టెప్ ప్రాసెస్ ఫాలో అవటము. నేను అలా ఎందుకు ఫాలో అవ్వట్లేదు అంటే నాకు జలుబు చేసేస్తుంది. ఇండిగో పౌడర్ అప్లై చేయాలి అని అంటే మళ్ళీ ఆల్మోస్ట్ లైక్ హెన్నా పెట్టుకున్నట్టే కదా, 1 hour కానీ 2 hours కానీ ఉంచుకోవాలి తల మీద. ఆల్రెడీ హెన్నా పెట్టుకుని మళ్ళీ ఇండిగో పౌడర్ కోసం టైం స్పెండ్ చేయాలి అంటే ఈజీగా నిమ్ము పట్టేస్తుంది అనమాట తలకి. అందుకని ఇట్లా అట్లీస్ట్ వర్క్ అవుతుందేమో నాకు అన్నట్టుగా చూశాను. బట్ ఆల్రెడీ ఏదైతే నేను ఇంతకుముందు హెన్నా పెట్టి వదిలేసానో అంతవరకు అయితే కొంచెం కలర్ మారింది, కానీ ఇప్పుడు గ్రే హెయిర్ ఉంటుంది కదా, అంటే వైట్గా ఉంటుంది కదా, ఆ పార్ట్ మాత్రము ఏదో లైట్ డల్ గ్రే కలర్లో టర్న్ అయింది, కానీ న్యాచురల్ బ్లాక్ అయితే రాలేదు. 2 hours ఉంచానండి. నా ఎఫర్ట్ అంతా వేస్ట్ అయిపోయింది. ఇదైతే అంత వర్క్ అవ్వలేదన్నమాట. హెన్నా పెట్టుకున్నప్పుడు కొంచెం జలుబు చేస్తుందని చెప్పి గ్రీన్ టీ తాగుతున్నాను. ఇది హెర్బల్ టీ మీకు ఆల్రెడీ నేను షేర్ చేశాను కదా. లాస్ట్ టైం లింక్ నేను ప్రొవైడ్ చేయలేదు, మళ్ళీ తర్వాత యాడ్ చేశానండి. సో మళ్ళీ ఒకసారి దీని లింక్ అయితే ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. హెన్నా పెట్టుకున్న తర్వాత అట్లీస్ట్ 2 hours ఉన్నాను, ఎందుకంటే ఇండిగో పౌడర్ కూడా పెట్టా కదా కలర్ రావటం కోసం అని. ఈలోపు యాపిల్ క్రిస్ప్ అదంతా అయిపోయింది. నేను టీ తాగుతా ఉన్నా, కొంచెం గార్డెనింగ్ వర్క్ చేసుకున్నాను. ఇక్కడ కనిపిస్తుంది గౌతమ్ మీనన్. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది కదా, తను డైరెక్ట్ చేసిన ఫిల్మ్స్ అన్నిట్లో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు కూడా. నా ఫేవరెట్ డైరెక్టర్ యాక్చువల్లీ. తన యాక్టింగ్ కూడా నాకు బాగా ఇష్టము. చాలా సీరియస్గా సైలెంట్గా అలా అనిపిస్తారు. తను క్వీన్ కూడా తీశారు, మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా, జయలలిత బయోగ్రఫీ అనుకుంటా. సో అది కూడా చాలా బాగుంటుంది. ఎంఎక్స్ ప్లేయర్లో ఉంది, చక్కగా అది ఫ్రీ ఎంఎక్స్ ప్లేయర్, మీరు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. ఇది వచ్చేసరికి కుట్టి లవ్ స్టోరీస్ అని చెప్పి నెట్ఫ్లిక్స్లోనో అమెజాన్లోనో ఉంది. బాగుందని చెప్పి షేర్ చేస్తున్నాం. ఫస్ట్ 2 స్టోరీసే బాగున్నాయి. నా సండే మార్నింగ్ ఇలా స్టార్ట్ అయింది. 2 days నుంచి కూడా అమరన్ మూవీ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ బాగా బుర్రలో తిరుగుతూ ఉన్నాయి. అందుకని వెంటనే లేవగానే మూవీ పెట్టేసుకున్నాను. కొంతసేపు అట్లా కూర్చొని చూసి కాఫీ తాగేసి సిద్ధు చికెన్ బిర్యానీ అడిగాడని చెప్పి సండే కదా చికెన్ బిర్యానీ చేస్తున్నాను. చికెన్ బిర్యానీకి మస్ట్ అండ్ షుడ్గా ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేయాలి, అదే బాగా టేస్ట్ని ఇస్తుంది. ఆనియన్స్ని బాగా సన్నగా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, కొద్దిగా ఆయిల్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని చక్కగా ఇట్లా వైట్ ప్యాన్లో మనం ఫ్రై చేసుకున్నామంటే చాలా క్రిస్పీగా వస్తాయి.
బాగా పుల్లగా ఉన్న పెరుగుతోటి మ్యారినేషన్ ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందులోనే ధనియా పౌడర్, జీరా పౌడరు, గరం మసాలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. నేను షాహీ బిర్యానీ మసాలా యాడ్ చేస్తాను అండి. యాక్చువల్లీ వాషెఫ్ రెసిపీ ఉంటుంది కదా, అది ఫాలో అయ్యాను. మీకు ఇక్కడ 2-3 రెసిపీస్ ఉంటాయి వాషెఫ్ ఛానల్లో చూస్తే. సో నేను ఏ రెసిపీ ఫాలో అయ్యాననేది చూపిస్తాను. అది 4 years బ్యాక్ది, 17 years, 11 years బ్యాక్ రెసిపీస్ ఉన్నాయి కదా, ఓల్డ్ రెసిపీస్, అవి కూడా నేను ట్రై చేశాను. బట్ దానికన్నా కూడా ఈ 4 years బ్యాక్ రెసిపీ ఉంది కదా, అది చాలా బాగుంది. ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకునే లోపు మ్యారినేషన్కి కావాల్సినవన్నీ రెడీ చేసుకొని చికెన్ కూడా యాడ్ చేశాను. చికెన్ని బాగా మ్యారినేట్ చేస్తే టేస్ట్ వస్తుంది. కాకపోతే ఇవాళ నేను డైరెక్ట్గా కుక్ చేసేస్తున్నాను. ఎక్కువసేపు అయితే మ్యారినేట్ చేయట్లా, మేబీ ఒక 15 minutes అట్లా పక్కన ఉంచాను. చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఏమో పక్కన ఉంచుకోవాలి, రైస్ మీద స్ప్రెడ్ చేయాలి కదా. ఎప్పుడైనా చికెన్ని కట్ చేస్తే మాత్రం నేను సింక్ ఖాళీగా ఉండేటట్టు చూసుకుంటాను. మాకు బయట యుటిలిటీ ఏరియా సెపరేట్గా లేదు. ఏది చేసినా సరే ఈ సింక్లోనే మా క్లీనింగ్ కానీ, యుటెన్సిల్స్ క్లీనింగ్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ ఇక్కడే వాష్ చేస్తాం. నాన్ వెజ్ కూడా ఇక్కడే చేయాలి. అందుకని అంత పనంతా అయిపోయింది, మా మెయిడ్ వెళ్ళిపోయింది అని అన్నప్పుడు సింక్ ఖాళీ ఉంటుంది కదా, అప్పుడు ఇలాంటి పనులన్నీ పెట్టుకుంటా. మ్యారినేటెడ్ చికెన్ని కొద్దిగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో వేసాను. మనం వన్స్ కర్రీ యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్ ఎటు మెత్తబడిపోతాయి. సో అంత క్రిస్పీగా అవ్వాల్సిన అవసరం కూడా లేదండి. జస్ట్ ఫ్రై అయితే చాలు. ఆనియన్స్ బ్రౌన్ కలర్లో అవటం అనేది చాలా ఇంపార్టెంట్. గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉన్న ఆనియన్స్ బిర్యానీకి మంచి టేస్ట్ని ఇస్తుంది. బల్క్లో దమ్ బిర్యానీ చేసేటప్పుడు చికెన్ని కుక్ చేయకుండా అన్నీ కలిపేసి స్టవ్ మీద పెడతారు. బట్ ఇంట్లో మనం తక్కువ చేసుకుంటాం అండ్ చిన్న డిషెస్ ఈ గ్యాస్ స్టవ్ మీద అంత బాగా కుక్ అవ్వవు కదా. అందుకని చికెన్ కర్రీ మాత్రం 80% కుక్ అయ్యేటట్టు చూసుకుంటాను. మిగతా 20% దమ్ చేసే టైంలో చక్కగా ఉడికిపోతుంది. లోపల అసలు పింక్ అనేది ఉండదు. ఫస్ట్ లేయర్ ఆఫ్ రైస్ 70% కుక్ అయ్యేటట్టు చూసుకుంటాము. అంటే ఇట్లా చేత్తో నలిపినప్పుడు పలుకులాగా రావాలి. బాగా మెత్తగా వచ్చిందనుకోండి, అప్పుడు ఫుల్గా కుక్ అయిపోయినట్టు. పలుకుగా వస్తే చాలు, అది 70 to 80% మధ్యలో కుక్ అయింది అని అర్థము. సో ఫస్ట్ లేయర్ అది వేసేసి పైన మనం కొంచెం గరం మసాలా అండ్ పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ స్ప్రెడ్ చేసుకుంటాము. ఇప్పుడు ఈ రైస్ ఎలా కుక్ అవుతుందంటే కింద చికెన్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా, మాయిశ్చర్ కంటెంట్ అనేది ఉంటుంది. తర్వాత టాప్ లేయర్లో 90% కుక్డ్ రైస్ వేస్తాము. సో టాప్ లేయర్ అండ్ బాటమ్ లేయర్లో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ మధ్యలో లేయర్ని చక్కగా ఈ రైస్ని కుక్ చేసేస్తుంది అనమాట. పాలల్లో కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేసేసి పక్కన పెట్టేస్తే లైట్ ఎల్లో కలర్లో వస్తుంది కదా, అది పైన టాప్ లేయర్కి యాడ్ చేసామనుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ అట్లాగే ఎక్స్ట్రా మాయిశ్చర్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. నెయ్యి కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. నెయ్యి లేకపోతే బిర్యానీ బాగా డ్రైగా ఉంటుంది, అసలు రుచే ఉండదన్నమాట. ఎండిపోయినట్టు ఏదో అట్లా అనిపిస్తుంది. దమ్ చేసేటప్పుడు ఆథెంటిక్ రెసిపీలో అయితే గోధుమ పిండి ముద్దని మొత్తం చుట్టూ స్ప్రెడ్ చేసి సీల్ చేసేస్తారు. బట్ ఇప్పుడు నేను చేసే తక్కువ క్వాంటిటీయే కదా, అదంతా పనిలే అని జస్ట్ ఒక క్లాత్ని తడిపేసి చక్కగా ఇట్లాగా ర్యాప్ చేసేసాను. మధ్యలో క్లాత్ని తడుపుతూ ఉంటే కొంచెం ఆ హీట్ని రీటైన్ చేస్తుంది. టాప్ లేయర్ కుక్ చేయడానికి కొంచెం హెల్ప్ చేస్తుంది అనమాట. స్టీమ్ ఎస్కేప్ అవ్వకుండా ఉంటుంది బేసికల్లీ, అందుకని ఇది పెడతారు. అట్లీస్ట్ ఒక 1/2 hour to 40 minutes పాటు క్వాంటిటీని బట్టి మనం ఇట్లా సిమ్లో పెట్టేసుకుంటే చక్కగా కుక్ అవుతుంది. లాస్ట్ టైం సిద్ధు వాళ్ళని స్కూల్ ట్రిప్కి మున్నార్ తీసుకెళ్లారు. కేరళలో స్పైసెస్ బాగుంటాయి అని చెప్పి సిన్నమన్ తీసుకురమ్మన్నా. అంటే సిన్నమన్ ఒకటే అయిపోయింది నా దగ్గర. సో ఒక ప్యాకెట్ తీసుకొచ్చాడనమాట తను. అదైతే టేస్ట్ బాగానే ఉందండి. ఇంకా పోను అంటే వాడుతున్న కొద్దీ ఆ ఫ్రెష్నెస్ అనేది తెలుస్తుంది. నేను తెచ్చుకున్న స్పైసెస్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. లైక్ 1.5 year పైనే అయినట్లుంది. అండ్ నేను అది చూపిస్తాను ఎంత బాగున్నాయి అనేది. అవి పెద్ద పెద్ద పీసెస్ లాగా ఉన్నాయి కదా, సో వాటిని కొంచెం దంచేసి చిన్నగా చేస్తున్నాను. ఇవైతే మనం డైలీ యూజ్ చేసుకోవడానికి సరిపోతుంది. ఇవి మొత్తం ఒకేసారి దంచి పెట్టేసామంటే నుసిలాగా వచ్చేస్తుంది అనమాట స్లోగా. అంటే డైలీ మనం చేతులు పెట్టి తీస్తూ ఉంటాం కదా, అందుకని కావాల్సినంత వరకు కొంచెం ఇట్లా తీసి ఈ బాక్స్లో పెట్టుకుంటూ ఉంటాను. నా దగ్గర స్పైసెస్ అన్నీ కూడా చాలా ఉన్నాయండి. నేను బల్క్లో తెచ్చుకున్నాను కేరళ నుండి. అవన్నీ కూడా ఒక డబ్బాలో పెట్టేస్తాను. జిప్లాక్స్లో పెట్టేసి ఏ కవర్లో అయితే వాళ్ళు ఇచ్చారో ఆ కవర్లోనే ఉంచేసాను. ఈ స్పైస్ బాక్స్ ఎయిర్టైట్ కంటైనర్ కాదు,
కానీ వారానికి ఒకసారి ఈ స్పైసెస్ అన్నీ వాడుతూ ఉంటాము. సో తక్కువ మనం స్టోర్ చేసుకున్నట్లయితే ఎన్నిసార్లు చేయబెట్టినా ప్రాబ్లం ఉండదు అని చెప్పి కొంచెం ఇందులో ఫిల్ చేస్తూ ఉంటాను. అండ్ ఒక్కొక్కసారి ఆ మూత ఓపెన్ చేసినప్పుడు కుక్ చేసేటప్పుడు ఏమైనా చిందులు పడతా ఉంటాయి. సో మనకు తెలియదు కదా, ఒక్కొక్కసారి పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఆ బల్క్లో ఉన్న డబ్బాలో తక్కువ మనం టచ్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. ఎక్కువ రోజులు వస్తువులన్నీ స్టోర్ చేసుకోవచ్చు. అది స్పైసెస్ కానివ్వండి, పప్పులు పొళ్ళు ఏదైనా సరే, ఎంత తక్కువ మనం చేయబెడితే అంత బాగా నిలవ ఉంటాయి అని నేను అనుకుంటాను. మేము 2023 మార్చ్లో వెళ్ళామండి. ఆల్మోస్ట్ 1.5 year అయింది. చూసారు కదా, స్టిల్ ఫ్రెష్గా ఉన్నాయి. ఎందుకంటే అవి మంచి కేర్ తీసుకోవటం వలన చక్కగా జిప్లాక్లో పెట్టేసి తడి తగలని ప్లేస్లో పెట్టి దానికంటూ సెపరేట్గా ఒక డబ్బాలో పెట్టినట్టయితే డెఫినెట్గా చక్కగా మనకి నిలవ ఉంటాయి. నాకు ఈ స్పైసెస్ కూడా చాలా కాస్ట్ పడ్డాయండి. ఆల్మోస్ట్ లైక్ 4,000 పెట్టి తీసుకున్నాను. మొత్తం కావాల్సినవన్నీ వచ్చాయన్నమాట. అంటే మన బేసిక్ బిర్యానీలో వేస్తాం కదా, అంటే షాజీరా అలాంటివి తీసేస్తే ఇంకా ఆల్మోస్ట్ అన్నీ తెచ్చుకున్నాను. వుడెన్ స్పైస్ బాక్స్ మాత్రము కావాలని చెప్పి నేను 6 పార్టిషన్స్ ఉన్నదే తీసుకున్నాను. ఎందుకంటే బేసిక్ స్పైసెస్ ప్రతిరోజు వాడేవి వరకు ఇందులో ఉంచుకున్న మిగతావన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. షాజీరా అలాంటివి కూడా వేస్తే త్వరగా నుసొచ్చేస్తుంది. ఈవెన్ జాజికాయ కూడా మనం అది కొట్టి వాడతాం కదా, పక్కన పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్ వల్ల కూడా త్వరగా నుసొచ్చేస్తుంది. 1/2 hour దమ్ చేసిన తర్వాత ఇట్లా వచ్చిందండి. ఎంత టేస్టీగా ఉందంటే డెఫినెట్గా ఆ రెసిపీ ఫాలో అవ్వండి. నేను చూపించిన రెసిపీ అయితే మీకు ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. బయట రెస్టారెంట్ స్టైల్లో రావాలి అంటే కెవ్రా వాటర్ అండ్ రోజ్ ఎసెన్స్ కూడా యాడ్ చేయాలి అని వాషెఫ్ అన్నారు. నెక్స్ట్ టైం అవి తీసుకొచ్చి యాడ్ చేసి నేను ఎలా వచ్చిందనేది ఆ రిజల్ట్ కూడా మీకు తప్పకుండా షేర్ చేస్తాను. లంచ్ చేసిన తర్వాత అమరన్ మూవీ చూస్తున్నాను. మార్నింగ్ చూసినా కదా, ఇంకా దాని కంటిన్యూషన్ అనమాట. సీతారామం నాకు ఎంత నచ్చిందో ఇది కూడా అంతే బాగుంది. మేబీ సీతారామం చూసినట్టే ఇది కూడా అన్నిసార్లు చూసేస్తానేమో అని అనిపిస్తుంది, అంత నచ్చింది నాకు. ఇప్పుడే అంటే నెయిల్ పాలిష్ వేసుకుంటున్నాను. చాలా రోజులు అయిపోయింది అసలు నెయిల్ పాలిష్ వేసుకొని. ఏంటో ఈ మధ్య ఇంట్రెస్ట్ ఉండట్లేదు అనమాట వేసుకోవాలి అని చెప్పి. సరే ఇంక ఇప్పుడే కొంచెం ఈ కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాను. బ్లూ అండ్ మింట్ గ్రీన్ అనమాట. నా డ్రెస్కి బాగా మ్యాచ్ అయింది కదా, బయటికి వెళ్ళేటప్పుడు వేసుకోవాల్సింది. యాక్చువల్లీ ఇందాక నేను మా హస్బెండ్ ఇద్దరం బయటికి వెళ్ళొచ్చాము. ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం కదా, సో తనకి ఒక 2 స్వెట్ షర్ట్స్ తీసుకుందామని చెప్పి అనుకున్నాం. లాస్ట్ టైము మేము వయనాడ్ వెళ్ళినప్పుడు మార్చ్లో వెళ్ళాము. సో లైక్ హెవీ జాకెట్స్ మరి స్వెట్ షర్ట్స్ అట్లా వాటి అవసరం రాలేదు వయనాడ్లో అప్పుడు. ఎందుకంటే క్లైమేట్ కరెక్ట్గా ఉందన్నమాట. మరీ చలిగా లేదు, అలా అని వేడిగా కూడా లేదు. ఇప్పటి వరకు కూడా మేము ఇంత చలిగా ఉన్నప్పుడు హిల్ స్టేషన్కి అసలు వెళ్ళలేదు చెన్నై వచ్చిన తర్వాత. సో ఈసారి డిసెంబర్లో ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి దానికి తగ్గట్టు క్లోత్స్ ఉండాలి కదా. అండ్ నేను మొన్న తీసుకున్నాను కదా, అవి ఆల్రెడీ నేను మీకు షేర్ చేశాను. అండ్ యుఎస్ పోలోవి 2 తీసుకున్నానని చూపించా. ఇంకా దాని తర్వాత 1-2 టాప్స్ అవి తీసుకున్నాను. నేను డెఫినెట్గా ఊరు వెళ్ళే ముందు షేర్ చేస్తాను. సో మీరందరూ బాగా ప్లాన్ చేసేసుకున్నారా హాలిడేస్కి ఎక్కడికన్నా వెళ్దాము అని చెప్పి? కొంతమంది నేటివ్కి వెళ్తుంటారు, కొంతమంది ఏదైనా ఇట్లా ఫ్యామిలీ ట్రిప్స్ పెట్టుకుంటూ ఉంటారు. అసలైతే ఎవ్రీ ఇయర్ మా మామయ్య గారు మేము అందరం కలిసి వెళ్తాము. యాజ్ ఎ ఫ్యామిలీ ఒక ట్రిప్ ప్లాన్ చేసుకుంటాము. మా మరిది వాళ్ళ అబ్బాయి తను ఇప్పుడు 10th క్లాస్ అనమాట. సో వాళ్ళకి హాలిడేస్ ఎక్కువ ఉండవు కదా. ఫ్యామిలీ ట్రిప్ అంటే అట్లీస్ట్ ఒక 2 days మేము ట్రిప్లో స్పెండ్ చేయాలి. అండ్ 4-5 days హాలిడేస్ పెట్టుకోవాలి. అన్ని రోజులైతే స్కూల్కి నాకు తెలిసి అసలు సెలవులు ఇవ్వరు. సో అందుకని చెప్పి ఈసారి వాళ్ళు డ్రాప్ అయిపోయారు. మేము మాత్రము ప్లాన్ చేసుకున్నాము. ఎందుకంటే సిద్ధు నెక్స్ట్ ఇయర్ 10th వస్తాడు. మేము కూడా సేమ్ అట్లాగే బిజీ అయిపోతాం అనమాట. అసలు కుదరదు నెక్స్ట్ ఇయర్. చాలా లైక్ డ్రాప్ అయిపోవాలి. ఏమన్నా ప్లాన్స్ ఉన్నా, ఎవరన్నా పిలిచినా అంటే లైక్ వెళ్ళలేం కదా తొందరగా స్కూల్ మానేసి. ఈ సంవత్సరము మేము టెంపుల్ ట్రిప్స్ అవి చాలా తక్కువ వేసుకున్నాం. కానీ లాస్ట్ టైం పాండిచేరి వెళ్ళాము. అండ్ ఎక్కువగా ట్రావెల్ చేసాము. ఆ ట్రావెల్ కూడా ఎలా అంటే ఊర్లు వెళ్ళాల్సి వచ్చింది. ఎక్కువగా మేము విజయవాడ వెళ్ళొస్తూ ఉన్నాము. అంటే ఫంక్షన్స్ ఉన్నాయి కదా. అండ్ మొన్నేమో పండగకి వెళ్ళాను. జాన్వరిలో మాత్రము మా అత్తగారి దగ్గరికి వెళ్తున్నాము. అది కూడా సంక్రాంతి టైంలో, లైక్ బిఫోర్ సంక్రాంతి కానీ లేదా సంక్రాంతి తర్వాత కానీ అనుకుంటున్నాము.
ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళి జస్ట్ 1 or 2 days అట్లా ఉండేసి బాసర వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. బాసర సరస్వతి అమ్మవారి టెంపుల్ ఉంది కదా, నాకు ఎప్పటి నుంచో వెళ్ళాలని ఉంది యాక్చువల్లీ. సో అందుకని బాసర గురించి అని చెప్పి అనుకుంటున్నాము. వీ డోంట్ నో ఎట్లా ఉంటుంది నెక్స్ట్ మంత్. అది ఈ సండే అయితే హ్యాపీగా ఇట్లా అయిపోయింది. ఇదిగో నెయిల్ పాలిష్ వేసుకోవడం కూడా అయిపోయింది ఆల్మోస్ట్. సో దీంతో వీడియో ఎండ్ చేస్తున్నాను అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.